గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక ఫిబ్రవరి నెలలో సింహరాశి వారిపై ఈ గ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి పంచగ్రహ కూటమి ఎలా ఉండబోతోంది? యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఫిబ్రవరి మాస ఫలితాలు చూస్తున్నటువంటి వారికి మహాలక్ష్మి గారు చక్కని ప్రశ్న అడిగారు. సింహరాశి జాతకులకు పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి హ్మ్. అయితే మహాలక్ష్మి గారు చూసినప్పుడు సింహరాశికి ఏకాదశ స్థానంలో హ్మ్. గురువు ఉన్నాడు. హ్మ్. చాలా వైభవంగా ఉన్నాడు. ఓహ్! గురుగ్రహం చాలా అనుకూలంగా ఉంది వీరికి. హ్మ్. కానీ అష్టమ శని అనారోగ్య విషయం బాగా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. మానసిక, శారీరక 2 రకాల 2 అనారోగ్యాలు రకాలుగా. ఏర్పడతాయి. హ్మ్. తర్వాత రాహు 7, కేతువు 1 ఇట్లా చూసినప్పుడు రాహు, కేతువుల యొక్క దృష్టి కూడా హ్మ్. సరిగ్గా లేదు. వీరు ఎక్కువ శాతం వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. హ్మ్. ముఖ్యంగా రాజకీయ నాయకులు వారి పార్టీలో వారికే కలతలు. హ్మ్. సొంత అంటే ఆ! పార్టీలో. వాళ్ళలో వాళ్ళకే హ్మ్. గొడవలు వచ్చే అవకాశం. ఇక మరి పంచగ్రహ కూటమి చూసినప్పుడు అన్నీ 7వ స్థానంలో ఉన్నాయి గ్రహాలు. హ్మ్. ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చూసినప్పుడు ఒక చంద్రుడే అనుకూలం. ఓకే. మిగతా రవి అంటే రవి బోనస్ సంబంధించినటువంటి వ్యాధులు. హ్మ్. తర్వాత బుధుడు వక్ర వక్ర బుద్ధి. అంటే అక్కడి దాకా వెళ్తారు. హ్మ్. ఇది మాట్లాడొద్దాం, మంచి చేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ మళ్ళా మన బుద్ధి హ్మ్. వక్రీకరిస్తూ ఉంటుంది. హ్మ్. దాంతో పాటు ఇక్కడ ఏమైతుందంటే సింహరాశికి శుక్రుడు కూడా 7వ స్థానం. ఓకే. అంటే కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్మ్. అననుకూలంగా ఉంటుంది. తర్వాత రాహువు పాపగ్రహం అయినటువంటి రాహువు మాయా జూదంలాగా ఉంటుంది. హ్మ్. వీళ్ళు అనవసరమైనటువంటి బెట్టింగ్ కాయిన్స్‌కి వెళ్తారు. హ్మ్. పెట్టి అనేకమైనటువంటి నష్టం పొందే అవకాశాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి. అయితే హ్మ్. వీళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంటుంది. ఓహ్! గురువు బాగా ఉన్నాడు గదా! బలంగా ఉన్నాడు. కాబట్టి డబ్బు బాగా ఉంటుంది. అది ఎటు బెట్టాలో తెలవదు. హ్మ్. దాంతోటి కొంత నష్టాలు గూడా వాటిల్ల అవకాశం ఉంది. అయితే వీరికి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, వీరు తప్పకుండా శనిగ్రహం యొక్క అనుకూల్యతను పొందుటకు వీరు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజలు, హ్మ్. శనిగ్రహ స్తోత్రాలు, తర్వాత ముఖ్యంగా నవగ్రహ పాశుపతం అని ఒకటుంటుంది. హ్మ్. అది చేయించుకుంటే హ్మ్. వీళ్ళకు ఉత్తమంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు. నమస్కారం. నమస్కారం.